నమస్తే మా లాస్ట్ వీడియోలో అప్లికేషన్ టైమ్ లైన్ లో యూఎస్ లో మాస్టర్స్ చేయాలంటే ప్రాసెస్ ఏంది, ఏ టైం లో ఏం చేయాలి అన్న దాని గురించి మాట్లాడినాం కదా. ఈ వీడియోలో ప్రాసెస్ మొత్తం A to Z వరకు ఎంత ఖర్చు అవుతుందో ఇన్ డెప్త్ గా చూద్దాం. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా జరిగే కాస్ట్ బ్రేక్ డౌన్ చూద్దాం. బేసిక్ గా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే పాస్పోర్ట్ ఉండాలి. ఆల్రెడీ ఉంటే ఓకే, బట్ లేకపోతే దానికి 1500 ఖర్చు అవుతుంది. ఈ ఖర్చుని ఇంక్లూడ్ చేస్తలేదు, ఎందుకంటే మాక్సిమం అందరి దగ్గర ఆల్రెడీ పాస్పోర్ట్ ఉండే ఉంటుంది. సో యాక్చువల్ గా అసలు ఖర్చు స్టార్ట్ అయ్యేది ఎగ్జామ్ల దగ్గర, అంటే GRE, IELTS, TOEFL ఆర్ డ్యూరింగో ఇట్లాంటివి. GRE రాద్దాం అనుకుంటే అరౌండ్ ఒక 22,500 రూపీస్ దాకా మనకు ఖర్చు అవుతుంది. అది కాకుండా కోచింగ్ కానీ మెటీరియల్ కానీ తీసుకుంటే దానికి ఒక 15,000 నుంచి 20,000 దాకా కావచ్చు. మనం జస్ట్ ఫీజు కోసం యావరేజ్ గా ఒక 23,000 అనుకుందాం. నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లైక్ IELTS కానీ TOEFL కానీ డ్యూలింగో కానీ ఏదన్నా రాసుకోవచ్చు. మన కాలేజ్ వాడు యాక్సెప్ట్ చేస్తున్న ఏదన్నా ఒకటి రాసుకోవచ్చు. మోస్ట్లీ అందరు IELTS ప్రిఫర్ చేస్తారు కాబట్టి అది అరౌండ్ ఒక 17,000 రూపీస్ అవుతుంది. ఒకవేళ మీరు దీని కోచింగ్ పోతే మళ్ళీ అది ఒక 10,000 నుంచి 20,000 దాకా కావచ్చు. కోచింగ్ లేకుండా అందరు ఫ్రీ రీసోర్స్ తోనే నేర్చుకొని రాస్తున్నారు కాబట్టి మనం జస్ట్ ఫీజ్ కి యావరేజ్ ఒక 17,000 అనుకుందాం. ఒకవేళ మీరు అనుకుంటున్న యూనివర్సిటీ డ్యూలింగోని యాక్సెప్ట్ చేస్తుంది అంటే మనం అది కూడా రాసుకోవచ్చు. దీని కాస్ట్ జస్ట్ 5,000 to 6,000 మాత్రమే ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కొన్ని చాలా స్పెసిఫిక్ యూనివర్సిటీలు డ్యూలింగోని యాక్సెప్ట్ చేసినా గానీ ఆ యూనివర్సిటీలో జాయిన్ అయినాక ఏ మ్యాప్ అని చెప్పేసి తీసుకోవాలి. అంటే మళ్ళీ దానికి కూడా అరౌండ్ ఒక 1000 నుంచి $1,200 బొక్క. సో మీ సీనియర్స్ అడిగితే ఏది బెటర్, ఆ యూనివర్సిటీలో డ్యూలింగో యాక్సెప్టెడా లేక కండిషనల్ యాక్సెప్టా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. డైరెక్ట్ యాక్సెప్ట్ చేస్తే మీకు అది రాయమని సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ TOEFL. ఈ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే ఫీజు ఆల్మోస్ట్ 17,000 రూపీస్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఏ ఎగ్జామ్ రాసినా కానీ అఫీషియల్ స్కోర్లు పంపడానికి ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉంటాయి. లైక్ GRE స్కోర్ రిపోర్టింగ్ కి అరౌండ్ 3,500 రూపీస్ పర్ యూనివర్సిటీ అవుతుంది. IELTS కి అయితే ఫస్ట్ 5 యూనివర్సిటీస్ కి ఫ్రీ, రిమైనింగ్ వాటికి 250 రూపీస్ పర్ యూనివర్సిటీ అవుతుంది. TOEFL స్కోర్స్ రిపోర్టింగ్ ఏమో 2,100 రూపీస్ పర్ యూనివర్సిటీ అవుతుంది. డ్యూలింగో అయితే ఎన్ని యూనివర్సిటీస్ కైనా మనం రిపోర్ట్ ని ఫ్రీగా పంపొచ్చు. ఇక నా సజెషన్ ఏంటి అంటే చాలా యూనివర్సిటీలలో GRE ఆప్షనల్ ఉంటుంది. సో ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ చేసిన యూనివర్సిటీలో GRE వేవ్డ్ ఆర్ ఆప్షనల్ ఉంటే రాయకపోయినా పర్లేదు. సో అట్లా GRE కి పైసలు సేవ్ చేసుకోవచ్చు. ఆల్సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి కోచింగ్ లేకుండా ఓన్ గా ప్రిపేర్ కావచ్చు. సో అట్లా కూడా మనీ సేవ్ అయిపోతాయి. ఇంకొక టిప్ ఏంది అంటే ఈ టెస్ట్లకి ప్రోమో కోడ్లు కూడా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ గారు ఒకటి GRE ఎగ్జామ్ కి ఒక కూపన్ యూజ్ చేసిండు. 5,000 రూపీస్ డిస్కౌంట్ తోని 14,000 రూపీస్ కి ఎగ్జామ్ అయిపోయింది. అండ్ ఇంగ్లీష్ టెస్ట్ లకు కూడా కొన్నిసార్లు కూపన్లు దొరుకుతాయి. సో అవి యూజ్ చేసుకొని కొంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు GRE ఇంకా IELTS రాస్తే మనకి యావరేజ్ గా ఒక 40,000 రూపీస్ అయితే అవుతుంది. ఒకవేళ IELTS ఇంకా TOEFL రాస్తే 17,000 రూపీస్ అవుతుంది. ఓన్లీ డ్యూలింగోకి అయితే 5,000 రూపీస్ అవుతుంది. మొత్తం ఈ ఎగ్జామ్ లకి యావరేజ్ గా 6,000 నుంచి 40,000 వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్స్. మనం యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేసినాక వన్స్ యూనివర్సిటీలు డిసైడ్ అయిన తర్వాత అప్లికేషన్లు పెడతాం. ఈ అప్లికేషన్లు సబ్మిట్ చేయడానికి మనం అప్లికేషన్ ఫీ కూడా కొన్నిసార్లు పే చేసేది ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ కూడా యూనివర్సిటీని బట్టి వేరే ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలకి $50 ఉండొచ్చు, బట్ జనరల్ గా మోస్ట్ యూనివర్సిటీస్ కి $80 to $100 వరకు ఉండొచ్చు. ఆల్సో మనం అప్లై చేసే నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ని బట్టి కూడా టోటల్ ఫీ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది. కొన్ని యూనివర్సిటీలకు అయితే మనం ఫ్రీగా కూడా అప్లికేషన్లు పెట్టొచ్చు. అట్లాంటివి ఏమైనా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక పర్సనల్ సజెషన్ ఏంటి అంటే ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే ఖచ్చితంగా పోతా అంటే మాత్రమే అప్లికేషన్ ఫీస్ పే చేయండి. మిగతా ఫీ వేవర్లు ఉన్నాయి అంటే ఫ్రీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీలకు అప్లై చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే టోటల్ ఒక 8-10 యూనివర్సిటీలు పెడుతున్నాం అనుకో, సో టోటల్ అరౌండ్ 60,000 to 70,000 రూపీస్ దాకా ఇన్నబోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 యూనివర్సిటీలకు అప్లై చేస్తున్నాం అంటే 3-4 అప్లికేషన్ ఫీజులు ఉన్నవి అండ్ 3-4 రిమైనింగ్ ఫ్రీ అప్లికేషన్లు ఉన్నాయి పెట్టండి. ఇట్లాంటప్పుడు ఓవరాల్ ఫీజు మనకు అరౌండ్ ఒక 25,000 లోపలనే కవర్ అయిపోతుంది. నెక్స్ట్ డిపాజిట్. మీకు మీ యూనివర్సిటీ నుంచి డిసిజన్ రాగానే అడ్మిషన్ కన్ఫర్మ్ చేయాలంటే డిపాజిట్ పే చేయమని కొన్ని యూనివర్సిటీ వాళ్ళు అడుగుతారు. అగైన్ కొన్ని అడుగుతారు, బట్ చాలా యూనివర్సిటీలు అయితే అడగరు. సో మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ NJIT అయితే $1,000, పేస్ అయితే $200, వేరేవైతే $300 ఇట్లా డిపాజిట్ పే చేయమని అడుగుతారు. ఒహాయో స్టేట్ లో యూనివర్సిటీలు అయితే అరౌండ్ $4,000 దాకా కూడా అడుగుతారు. ఇక్కడ భయపడాల్సింది ఏం లేదు, ఆ ఫీజు అంతా మీరు జాయిన్ అయిన తర్వాత మన ట్యూషన్ ఫీజు నుంచి మైనస్ చేస్తారు. ఇప్పుడు ఈ డిపాజిట్ అనేది యూనివర్సిటీని బట్టి డిపెండ్ అవుతుంది. అందుకే కరెక్ట్ గా యాడ్ చేస్తలేను. ఎగ్జాంపుల్ కోసం ఒక $200 అంటే 17,000 రూపీస్ అనుకుందాం. ఒకవేళ అమౌంట్ పెద్దదయ్యి మీ వీసా రిజెక్ట్ అయితే కొన్ని కేసెస్ లో మనకి రీఫండ్ కూడా ఇస్తారు. నెక్స్ట్ మనం I-20 రిక్వెస్ట్ చేయాలి అంటే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ చూపిమని కూడా అడుగుతారు. ఈ ప్రాసెస్ లో మీరు లోన్ తీసుకుంటే అది ఆల్రెడీ మీరు చూపించచ్చు, ఆర్ మీ అకౌంట్ లో డబ్బులు ఉన్నట్టు చూపించినా కానీ మనకు I-20 పంపిస్తారు. నెక్స్ట్ లోన్ ప్రాసెసింగ్ ఫీ. మన లోన్ వీడియోస్ లో చెప్పినట్టే ఈ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది కూడా డిపెండెంట్, మీ బ్యాంక్ ని బట్టి మారిపోతుంది. మీరు ఎడ్యుకేషన్ లోన్ కోసం కొల్లాటరల్, నాన్ కొల్లాటరల్ లోన్, పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ NBFC లా తీసుకున్నా కానీ మనకు ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. సో టోటల్ మన లోన్ శాంక్షన్ అమౌంట్ నుంచి 0.5% నుంచి ఒక 1.5% దాకా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 లోన్ తీసుకుంటే ఆ లోన్ ని ప్రాసెస్ చేసినందుకు 1% ప్రాసెసింగ్ అంటే 40,000 రూపాయలు కట్టాలి. ఒకవేళ ప్రాడిజీ ఫైనాన్స్ ఆర్ ఎంపవర్ ఫైనాన్స్ లో ఇచ్చి లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్
ప్రాసెసింగ్ ఫీ ఇప్పుడే కట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు డైరెక్ట్ మన లోన్ అమౌంట్ నుంచే 5% ప్రాసెసింగ్ ఫీ తీసేసుకుంటారు. సో మనం లోన్ రీపేమెంట్ టైంలో ఆ అమౌంట్ ప్లస్ దానికి ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాం. ఇప్పుడు ఈ లోన్ కోసం ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ తిరగాలని ఏం టెన్షన్ లేదు. డైరెక్ట్ గా జాల్వ్ వాళ్ళ దగ్గర నుంచి ఆన్లైన్ అప్లై చేసేసుకోవచ్చు. వీళ్ళే HDFC, SBI లాంటి 20 బ్యాంకులతో టైఅప్ అయి ఉన్నారు. సో ఒక్క అప్లికేషన్ పెట్టేస్తే వీళ్ళే మనకి బెస్ట్ ఆఫర్ ఏ బ్యాంక్ నుంచి వస్తుందో చెప్తారు. మనం ఆ ఆప్షన్ లో నుంచి బెస్ట్ డీల్ ఏందో చూస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ కూడా కంపారిటివ్లీ కొన్నిసార్లు ఆఫర్ల మీద తగ్గుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు జస్ట్ 9.25 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. కొలాటరల్ కోసైనర్ లేకుండా కూడా తీసుకోవచ్చు. అప్ టు 2.5 crore వరకు లోన్ అమౌంట్ కి స్కోప్ ఉంది. అండ్ కొన్ని జబర్దస్త్ ఆఫర్లు కూడా ఉన్నాయి. లైక్ జస్ట్ మన ఎంపవర్ ప్రాడిజీనే కాకుండా ICICI లో కూడా కోసైనర్ ఇంకో కొలాటరల్ లేకుండా లోన్ వస్తుంది. అవాన్సే ఆక్సిలో వాళ్ళేమో డైరెక్ట్ ప్రాసెసింగ్ ఫీ మీద 25% ఆఫ్ ఇచ్చేస్తున్నారు. ఎంపవర్ వాడేమో $200 ఫ్లైట్ వౌచర్ ఇస్తున్నాడు. అండ్ అన్నిటికంటే మెయిన్ ఈ బ్యాంక్ ఆఫర్ల మీద జాల్వోడ్ ప్రాసెసింగ్ ఫీకి ఇంకా ఎక్స్ట్రా 5,000 రూపీస్ ఆఫ్ ఇస్తున్నాడు. జాల్ ది లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా. దీని గురించి ఆల్రెడీ క్లియర్ గా వీడియో కూడా ఉంది, అది కూడా డిస్క్రిప్షన్ లో పెట్టినా. సో మన లోన్ అమౌంట్ ని బట్టి పర్సెంటేజ్ ని బట్టి అరౌండ్ ఒక 30,000 నుంచి 60,000 దాకా ప్రాసెసింగ్ ఫీ పైన ఖర్చు అవుతుంది. మన అవసరాన్ని బట్టి ఒకవేళ ఎక్స్ట్రాలు కూడా మన చార్జెస్ కావచ్చు. మనం యావరేజ్ గా ప్రాసెసింగ్ ఫీస్ కి ఒక 50,000 అనుకుందాం. సెవిస్ అండ్ వీసా స్లాట్ ఫీ. ఈ వీసా స్లాట్ బుక్ చేసుకోవాలంటే 3 స్టెప్లు ఉన్నాయి. ఒకటి CGI పోర్టల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెవిస్ ఐడికి ఫీ పే చేయాలి. నెక్స్ట్ స్లాట్ బుక్ చేసుకోవడానికి ఫీజు కట్టాలి. వీసా స్లాట్ కి మనకు అరౌండ్ 12,000 to 13,000 రూపీస్ అవుతుంది. అండ్ సర్వీస్ ఫీస్ కి అరౌండ్ ఒక 30,000 రూపీస్ దాకా పే చేసేది ఉంటుంది. సో ఇప్పుడు రెండింటికి కలిపి 43,000 దాకా అవుతుంది. ఒకవేళ మీరు స్లాట్ బుకింగ్ కోసం థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకుంటే అది కూడా ఒక 10-15,000 దాకా అవ్వచ్చు. నెక్స్ట్ మీ వీసా స్లాట్ ఒకవేళ వేరే స్టేట్లు ఉంటే అక్కడికి పోవడానికి ట్రావెల్ ఖర్చులు కూడా అకార్డింగ్ అవుతాయి. ఇప్పుడు నేను అది ఇంక్లూడ్ చేస్తలేను. నెక్స్ట్ అయ్యే ఖర్చు ఇమ్యూనైజేషన్ ఇంక ఇన్సూరెన్స్. కొన్ని యూనివర్సిటీస్ కంపల్సరీగా మన హెల్త్ కండిషన్ రిపోర్ట్ చేయడానికి ఇమ్యూనైజేషన్ టెస్ట్లు చెప్పమని అడుగుతారు. ఆర్ బెటర్ వ్యాక్సినేషన్ రికార్డులు ప్రొవైడ్ చేయమని అడుగుతారు. కొన్ని కేసెస్ లో మనం రెగ్యులర్ గా తీసుకునే వ్యాక్సిన్స్ కాకుండా కొన్ని డిఫరెంట్ వ్యాక్సిన్లు కూడా తీసుకోమని చెప్తారు. దానికోసం అరౌండ్ ఒక 5-6 వేలు ఖర్చు అవుతుంది. ఈ ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ చాలా రేర్ గా అడుగుతారు, బట్ చేపించుకుంటే బెటర్. ఆల్సో యూనివర్సిటీ వాళ్ళు I-20 లా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఫీ మెన్షన్ చేస్తారు. కానీ మీరే ఒక థర్డ్ పార్టీ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే యూనివర్సిటీది క్యాన్సిల్ చేసి డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేనైతే ISO నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నా. నాకు కాలేజ్ వాడు ఇచ్చే డిఫాల్ట్ ఇన్సూరెన్స్ కంటే ఆల్మోస్ట్ ఒక 50% కంటే ఎక్కువనే తగ్గింది. ఇట్లా ISO కానీ కింబర్ హెల్త్ కానీ ఇట్లా మనం యూనివర్సిటీ సపోర్ట్ చేసే ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ని చూస్ చేసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ సేవ్ అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది మనం US కి పోయిన తర్వాత కూడా కట్టొచ్చు. అకామిడేషన్ అడ్వాన్స్ మీకు తెలిసిందే. మన వీసా ఎప్పుడైతే యాక్సెప్ట్ అయిపోయి మనం యూనివర్సిటీ ఫిక్స్ అవుతామో వెంటనే ఆ యూనివర్సిటీకి దగ్గరలోని అకామిడేషన్ ని సెట్ చేసుకోవాలి. అక్కడికి పోయిన తర్వాత చూసుకుంటా అంటే నడవదు. సో ఎట్లనో అట్లా అకామిడేషన్ సెట్ చేసుకున్నా కానీ అడ్వాన్స్ కట్టమంటారు. లీజ్ కన్ఫర్మ్ చేయడానికి అగ్రిమెంట్ సైన్ చేయడానికి మనీ పే చేయాలి. సో యావరేజ్ గా ఈ కాస్ట్ అరౌండ్ ఒక $2,000 దాకా ఉంటుంది. సో షేరింగ్ లో ఒక 4 స్ప్లిట్ చేసుకున్నా కానీ పర్ హెడ్ $500 అవుతుంది. అంటే 40,000 నుంచి 42,000 దాకా అవ్వచ్చు. నెక్స్ట్ ఫ్లైట్ టికెట్. ఎయిర్లైన్స్ ని బట్టి మనం బుక్ చేసుకున్న సీజన్ ని బట్టి కాస్ట్ డిపెండ్ అవుతుంది. లైక్ ఒక 4-5 మంత్స్ ముందు 60,000 to 70,000 ప్రైస్ ఉంది అనుకో, అదే 1 మంత్ గ్యాప్ లో బుక్ చేసుకుంటే మనకి అది 1.2 lakh నుంచి పీక్ సీజన్ అయితే 1.7 lakhs దాకా కూడా ప్రైస్ పోతుంది. అందుకే వన్స్ అంతా రెడీ అయిపోగానే ఎంత ఎర్లీగా బుక్ చేసుకుంటే అంత సేవ్ అవుతుంది. ఆల్సో చాలా ఎయిర్లైన్స్ కి స్టూడెంట్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఈ టాపిక్ మీద ఆల్రెడీ క్లియర్ గా వీడియోలు చేసినా అవి కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా చూడండి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే ఫ్లైట్ టికెట్ కి 90,000 రూపీస్ అట్లా అవుతుంది. నెక్స్ట్ షాపింగ్ అంటే ఏదేదో ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం జస్ట్ అక్కడికి పోయి కొన్ని రోజులు సర్వైవ్ కావడానికి ఎసెన్షియల్స్ కొంటే సరిపోతుంది. లైక్ బట్టలు, కిచెన్ వేరు, బ్యాగేజ్లు ఇంకా ఇట్లాంటి స్టఫ్. మనకి ఇక్కడ దొరకనివి ఇండియాలో దొరికేవి ఏవైతే ఉంటే వాటిని చూసుకోండి. బట్ మనమైతే కొన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సినవి ఉంటాయి. లైక్ లగేజ్ బ్యాగ్స్. దీనికి 13,000 నుంచి 20,000 రూపీస్ దాకా అవుతుంది. ఎట్లాంటివి కొనాలి, ఎక్కడ కొనాలి అనే దాని మీద కూడా క్లియర్ గా వీడియోలు ఉన్నాయి. అవి కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి చూడండి. ఆల్సో US కి పోయే ముందే ఏమేమి ఖచ్చితంగా తీసుకోవాలో అనే దాని మీద కూడా వీడియో చేసిన, అవసరం పడితే చూడండి. బట్ యావరేజ్ గా షాపింగ్ మొత్తానికి ఒక 35,000 నుంచి 60,000 రూపీస్ దాకా అవ్వచ్చు. అదర్స్ మనీ కన్వర్షన్ కి, ట్రావెల్ కి, ఇంకా ఎక్స్ట్రాకి కూడా కొన్ని ఖర్చులు కావచ్చు. లైక్ మీ మనీని ఇండియన్ రూపీస్ నుంచి US డాలర్స్ కి కన్వర్ట్ చేసినా ఆర్ US డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్ కి కన్వర్ట్ చేసినా అని చార్జెస్ ఉంటాయి. దీనికి ఇంకా కొన్ని చిల్లర ఖర్చులకి యావరేజ్ గా ఒక 30,000 దాకా వేసుకోవచ్చు. సో ఇక ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటి అంటే మాస్టర్స్ చేయడానికి ఈ అన్ని స్టేజెస్ లో సబ్జెక్టివ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అండ్ ఇది మీ బట్టి మీ ఖర్చులను బట్టి మారుతుంది. మాక్సిమం మనం అన్ని ఫేజెస్ లో డబ్బులు సేవ్ చేసుకునే ఆప్షన్లు అయితే ఉన్నాయి. అండ్ ఈ అన్ని స్టెప్స్ కి ఇండివిజువల్ గా మన ఛానల్లో వీడియోలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఫేజెస్ లో కాస్ట్ బ్రేక్ డౌన్ చూస్తే ఎగ్జామ్స్ కి 40,000 రూపీస్, అప్లికేషన్స్ కి 25,000 రూపీస్, డిపాజిట్ కి ఒక 20,000 రూపాయలు, లోన్ ప్రాసెసింగ్ కి ఒక 50,000 రూపాయలు, వీసా ఇంకా సెవిస్ కి ఒక 43,000 రూపాయలు, ఇమ్యూనైజేషన్ కి ఒక 6,000 రూపాయలు, అకామిడేషన్ అడ్వాన్స్ కి ఒక 40,000 రూపాయలు, ఫ్లైట్ టికెట్ కి ఒక 90,000 రూపాయలు, షాపింగ్ కి ఒక 40,000 రూపాయలు, ఇంకా రిమైనింగ్ దానికి దీనికి ఒక 30,000 రూపాయలు వేసుకున్నాం. సో ఇప్పుడు టోటల్ మనకి ఒక 3.2 lakhs నుంచి 4.2 lakhs దాకా అవుతుంది. ఇది ఒక ఎస్టిమేట్ మాత్రమే. యావరేజ్ గా ఇంత అమౌంట్ అవుతుంది అని ఒక ఐడియా కోసం ఈ బ్రేక్ డౌన్. మీకు ఎంత అవుతుందో తెలియాలంటే ప్రతి ఫేజ్ లో ఫస్ట్ మీరు మీ ప్రిఫరెన్స్ ని బట్టి బడ్జెట్ వేసుకోవాలి. లాస్ట్ కి ఫేజెస్ అన్నిటిని యాడ్ చేసుకొని ఒక టోటల్ చేసుకోండి. ఆ వచ్చిన అమౌంట్ కి ఒక 40,000-50,000 ఇంకొక ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. సో అది మీ టోటల్ కాస్ట్ ఎస్టిమేట్ అన్నట్టు. బట్ మీరు ప్రతి స్టెప్ లో సేవ్ చేసుకుంటూ వస్తే అరౌండ్ ఒక 2.6
2.6 lakhs నుంచి 3 lakhs లోపలే ప్రాసెస్ మొత్తం అయిపోగొట్టొచ్చు. నేను కూడా ఇట్లానే సేవ్ చేసుకుంటూ వచ్చిన. ఒకవేళ మీరు కన్సల్టెన్సీ ద్వారా ట్రై చేస్తున్నట్టయితే ఇంకా కొంచెం ఎక్కువ కూడా కావచ్చు. సో గుడ్డిగా ఎవరిని నమ్మకుండా మీరు అంతా క్యాలిక్యులేట్ చేసుకొని దాని అకార్డింగ్ గా మీరు ప్లాన్ చేయండి. సో అది కథ. అండ్ యా, అంతే మరి. బాయ్.